హలో గాయ్స్, తెలంగాణలో మా సైడ్ అయితే వనభోజనాల వేడుక అయితే స్టార్ట్ అయినాయి. మరి తెలంగాణలో మా సైడ్ పట్టింపులు, ఆచారాలు, ఈ వనభోజనాల వేడుక అయితే ఎలా చేస్తామో అంతా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మా సంస్కృతి ఆచారాలు ఇతరులు చూసేందుకు మీరు ఒక భాగం అవుతారు. లైక్ అయితే మర్చిపోకండి. ఈ వనభోజనాల వేడుక అయితే సంవత్సరానికి ఒకసారి ఇరింటి పొరుగింటి వాళ్ళంతా ఏకమై పచ్చని పొలాల మధ్య పెద్ద పెద్ద వేప, మర్రి, తాటి వృక్షాల నీడలో ఏకమై జరుపుకుంటాము. పొద్దున వెళ్తే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలోపు ఇంటికైతే చేరుకుంటాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆంటీ వాళ్ళ కుటుంబమును మా కుటుంబం అయితే ఈ వనభోజనాలకైతే వచ్చినాము. ఇక్కడైతే మా అమ్మ, మా డాడీ, మా అక్క వంట కార్యక్రమం అయితే చూసుకుంటున్నారు, అన్నం చేస్తున్నారు. నేల మొత్తం పచ్చిగుండడం వల్ల మంట అయితే సరిగా మండట్లేదు, పొగ బాగా వస్తుంది. ఇక తెలంగాణలో మా సైడ్ అయితే అన్నం వండేటప్పుడు అన్నంలో పసుపు వేస్తాము, అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి. మా కుటుంబంతో పాటు చాలామంది కుటుంబాలు అయితే ఈ వేడుక జరుపుకుంటున్నారు చుట్టుపక్కల. మా మమ్మీ కూరలోకి ఉల్లిగడ్డ మిర్చిలు కోయమంటే కోస్తున్నాను నేను. లక్ష్మాంటి అయితే అమ్మవారికి నైవేద్యం వండి మళ్ళీ బగారా రైస్ అయితే వండుతున్నారు. అంతలోపే మా డాడీ అయితే కోడిని తెచ్చిండు. పొగ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. కానీ పంట పొలాల మధ్య ఇలా గడపడం నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కోడిని కోసే ముందు కోడికి బొట్టు పెట్టి మేము బొట్టు పెట్టుకొని మొక్కుకొని అయితే కోడి కోస్తాము. మా అమ్మ, మా డాడీ అయితే కోడిని కోస్తున్నారు. మా అక్క అయితే మంట పెడుతుంది అన్నం దగ్గర, పొగ బాగా వస్తుంది కదా. కొంతమంది అయితే గ్యాస్ మీద వండుకున్నారు, కొంతమంది అయితే కట్ల మీద వండిళ్ళు. మేము కూడా కట్ల మీదనే వండినాం. గ్యాస్ స్టవ్ తీసుకెళ్దాం అనుకున్నాం కానీ గాలికి మంట అటు ఇటు వెళ్తుంది కావచ్చు అనేసి మేము తీసుకెళ్ళాలి. ఇక మా మమ్మీ, మా డాడీ అయితే కోడిని కోస్తున్నారు. మా మామయ్య అయితే వాళ్ళకి కావాల్సింది అయితే ఇస్తున్నాడు. అంతలోపే అన్నం గంజికొస్తే మా అక్క అయితే గంజి వంపుతుంది. మాతో పాటు చాలా మంది కుటుంబాలు అయితే ఈ వనభోజనాల వేడుక అయితే జరుపుకుంటున్నారు. సంవత్సరానికి ఒక్కసారి చేసుకునే ఈ వనభోజనాల వేడుక నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరినీ చూసుకుంటూ గడపడం. ఇక ఎప్పటికీ ఇంట్లోనే వండుకోవడం, తినడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఒక్కరోజు ఇలా బయటకు వచ్చి ఇలా సందడిగా ఉండడం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ పంట పొలాల మధ్య అందరినీ చూసుకుంటూ ఉండడం కొంచెం కొత్తగా, వింతగా, చల్లటి గాలి మనసు అయితే ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇంతలోపే మా అన్నం అయితే అయింది కానీ కూరకైతే ఏర్పాటు చేస్తున్నారు. కోడిని కోసిండ్రు కదా, దాన్ని కట్ చేపియడానికి అలాగే నీళ్ళు దేనికి మా డాడీ ఉన్న మా మామయ్య అయితే వెళ్ళిండ్రు. మమ్మీ టీ పెడతాను, లక్ష్మాంటి అన్నం వండుతుంది, అంకుల్ కూర్చున్నాడు. మా కళ్ళ కంచెలు నీళ్ళు వస్తాను ఈ పొగ. సుష్మక్క ఏం చేస్తున్నావు? అమ్మకు ప్లేట్ అందిస్తుంది. బగారన్న మా అంటే నువ్వు వేసేది. ఆంటీ, అంకుల్ అయితే సరదాగా మాట్లాడుకుంటున్నారు. మా అమ్మ అయితే మాకు టీ పోస్తుంది. నాకు కూడా గ్లాస్లో టీ పోయేవా అంటే మా సిస్టర్ అయితే నాకు గ్లాస్లో టీ పోసింది. అది తాక్కుంటూ కొద్దిసేపు అయితే అలా కబుర్లు చెప్పుకున్నాం మా సిస్టర్ ఉన్న మేము. ఈ ఆంటీ చేతిలో ఉన్న ఇస్తరాకుని చూసిండ్రా, అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత పసుపన్నంతో పసుపు కుంకుమ వేసి మొక్కుకున్న తర్వాతే మేము తింటాము అన్నం. అది మా ఆచారం. మా అమ్మ అయితే కూర వండుతుంది. అందరు అన్నాలు తిననీకైతే రెడీ అవుతున్నారు. కూర అయితే అయ్యింది మాది. మా డాడీ థమ్స్అప్ తిననీకైతే వెళ్ళిండు. మా మమ్మీ అయితే గుడాలు స్నాక్స్ లెక్క తెచ్చింది. అందరు ఆకలి మీద ఉన్నారనేసి గుడాలు అయితే కొన్ని పెట్టింది అందరికీ. మా అక్క అందరికీ పంచుతుంది. మా డాడీ, అంకుల్ చూసిండ్రా సరదాగా ముచ్చట్లు పెడుతున్నారు. రోజంతా పనికి వెళ్తారు కదా, ఈరోజు ఆహ్లాదంగా మంచిగా ముచ్చట్లు పెడుతున్నారు. మా మమ్మీ నాకు కూడా పేపర్ ప్లేట్లో స్నాక్స్ ఇచ్చింది. తిన్న తర్వాత కొద్దిసేపటికి అందరైతే అన్నాలకైతే రెడీగా ఉన్నారు తిననికి. కొద్దిసేపు సరదాగా అందరితో అలా గడిపి ఆహ్లాదంగా. అంతలోపు మా వంటలు అయితే అయినాయి. అన్నం, కూర. ఈ వృక్షాలను చూసిండ్రా, పెద్ద పెద్ద వేప చెట్లే అన్నీ.
వాటి నీడకి వంటలకు వచ్చిన వాళ్ళంతా అయితే కూర్చున్నారు. ఈ రౌతులు చూసిండ్రా, ఒకప్పుడు కాకతీయులు పరిపాలించిండ్రు. సగం కన్స్ట్రక్షన్ అయ్యి మెట్లు అవన్నీ కట్టి ఉన్నాయి, సగము కట్టలేదు. రౌతులు అయితే భలే బాగున్నాయి కూర్చోనికి గిన. మా కర్రీ అయితే అయ్యింది, అమ్మవారికి పెట్టి మేము తినడమే ఆలస్యమే. ఇక అందరైతే ఆకలి మీద ఉన్నారు. మా మమ్మీ అయితే అన్నం కూర మీదకి వెళ్ళి తిప్పి అయితే పక్కకు పెడుతుంది. అలా పెట్టిన తర్వాత మొదటిగా తీసి అన్నం అయితే అమ్మవారికి సమర్పిస్తాము. మేము పెద్ద ఆకులను ఇస్తారాకు లెక్క చేసి అన్నం కూర వేసి పసుపు కుంకుమతోటి అమ్మవారికి మొక్కుకొని మేమైతే తినడం స్టార్ట్ చేస్తాము. మా అమ్మ అయితే ఇస్తారాకు కుడుతుంది. అంతలోపు మా డాడీ అయితే థమ్స్అప్ తెచ్చిండు. మా ఇస్తారాకు బాగుందా ఫ్రెండ్స్? అంకుల్ కూడా థమ్స్అప్ తెచ్చిండు. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది ఫ్రెండ్స్. ఇక మా సిస్టర్ అయితే కొద్దిసేపు అలా తిరగొద్దాము అని అంటే బయటకైతే వెళ్ళినాము. ఈ మెట్లని చూడండి, సగం కట్టి కన్స్ట్రక్షన్ ఆపినట్టుగా ఉంది. ఒకప్పుడు కాకతీయులు ఏలిండ్రు. ఈ కోట మొత్తము రాళ్ళు అయితే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. అదిగో కనిపిస్తుందా? మా మమ్మీ మా డాడీ అయితే అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు చెట్టు దగ్గర మొక్కుకొని. ఇక మా ముగ్గురక చెల్లెలం అయితే అలా చూడడానికి అయితే వెళ్ళినాము పంట పొలాలకు వెళ్ళి. ఆ పక్కకే మంచిగా ఆకుకూర తోటలు అయితే ఉన్నాయి. పాలకూర, గోంగూర, సుక్కకూర ఈ తోటలన్నీ పక్కకే ఉన్నాయి. ఇక మేము తిరిగి వెళ్ళడంతో అన్నాలు తినడం అయితే స్టార్ట్ చేసేళ్ళు. మా డాడీ, మా మామ, అంకుల్ అందరూ అన్నాలు తింటున్నారు ఆకలి అవుతుంది అనేసి. మేమైతే అరటాకులో భోజనం చేసినాము. వాటితోనే కడుక్కుంటావా? జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం అందమైన కలలకు తీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం. సరదాగా అందరం అయితే పాటలు ఎన్నుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అన్నం అయితే తిన్నాము అందరం కలిసి. అమ్మయ్య తినడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫుల్ ఆకలేసింది. మా మమ్మీ ఉన్న ఆంటీ అయితే తింటున్నారు. ఇక తిన్న తర్వాత అయితే మీకు తెలిసిందే కదా, వంటలకు వస్తే సరదాగా అయితే ముచ్చట్లు పెట్టినాం అందరం కలిసి. మా డాడీ అయితే మా అక్కకు పెయిన్లు చూస్తున్నారు చూడండి. అప్పుడే అలా ఐస్ క్రీమ్ బండ్లు అయితే వస్తున్నాయి. ఇక సరదాగా అయితే మెట్ల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అలా టైంపాస్ చేసేసినాము. ఇక మెల్లగా అట్లా అట్లా తిరగొద్దామా అని ప్లాన్ వేస్తున్నారు మా అమ్మ, ఆంటీ, మా డాడీ వాళ్ళ. ఇటు చూసిండ్రా వెదర్ ఎంత బాగుందో, చుట్టూ వృక్షాలు, ఆ పంట పొలాలు, ఆ తాటి చెట్లు ఎంత బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది వెదర్ అయితే. రోజంతా మా డాడీ బిజీలో మా డాడీ ఉంటాడు. ఇవాళ అయితే మా డాడీ కూడా మాతో స్పెండ్ చేయడము, మా సిస్టర్స్, మా మమ్మీ అందరం కలిసి ఇక్కడ ఇలా కూర్చోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పక్కకు ఉంది మర్రి చెట్టు. అంకుల్ అయితే కమ్ముగా తాగిండు, గమ్మున వన్నాడు కిక్కుమనకుండా. ఇక మా మమ్మీ, ఆంటీ అయితే సరదాగా తిరగొద్దామని వెళ్తున్నారు. అలా ప్రతి సంవత్సరం మేము ఇటు సైడే వస్తాము. ఇక ఇంత తిన్నాం కదా, మొత్తం చూస్తున్నాం ప్రకృతిని. మా అమ్మ, మా డాడీ అయితే ఈ కోట అంతా తిప్పిండ్రు మమ్మల్ని. సాయంత్రం అయితే ఆహ్లాదంగా స్పెండ్ చేయడానికి వాకింగ్కి వస్తారు ఇక్కడికి. పక్కకే పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంది ఇక్కడ. అప్పుడప్పుడు షూటింగ్స్ కూడా అవుతాయి ఇక్కడ. రాణి రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు ఏలిన కోట. లోపల నాలభయానం కూడా ఉందంట. వర్షం మూవీ ఈ ప్రాంతంలోనే తీశారు. ఈ సర్కిల్ చూసిండ్రా, నృత్యం వేసే ప్లేస్లా ఉంది కదా. కాసేపు అలా స్కిప్పింగ్ ఆడుకున్నాము. ఆంటీ తెచ్చింది స్కిప్పింగ్, నేను బాగా ఆడుతున్నాను నా ఫ్రెండ్స్. అలా అంటే చాలా డేస్ తర్వాత ఆడుతున్నా, గ్యాప్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మన సంస్కృతి సంప్రదాయాలు ఇతరులకు తెలియజేయండి, లైక్ చేసి షేర్ చేసి. ఇలా ప్రతి సంవత్సరము వనభోజనాల వేడుక అయితే మేము జరుపుకుంటాము కుటుంబం అంతా కలిసి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇతరులు కూడా చూస్తారు.
మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, మీ శృతిలయలు.